హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ షాను. అండ్ ఇవాళ మనం క్రియేట్ చేయబోయే లుక్ వచ్చేసి ఈ లుక్. సో ఇది వచ్చేసి నా ఎవ్రీడే మేకప్ లుక్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్. సో మనం ఇవాళ చేసుకోబోయే సింపుల్ స్కిన్ కేర్కి స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఆల్రెడీ నా స్కిన్ క్లెన్జర్ అండ్ ఆల్సో మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసాను. సో నా స్కిన్ క్లెన్జర్ వచ్చేసి సెటాఫిల్ది యూజ్ చేస్తాను, డ్రై టు నార్మల్ స్కిన్ది. అండ్ నా టోనర్ వచ్చేసి టోనీ మోలీది యూజ్ చేస్తాను. అండ్ నా మాయిశ్చరైజర్ వచ్చేసి పాండ్స్ యూజ్ చేస్తాను. సో నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయింది. సో నేను రీఅప్లై చేస్తాను మాయిశ్చరైజర్ అనేది, సో మేకప్కి ముందు. సో నా మాయిశ్చరైజర్ ఇది పాండ్స్. సో మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసాను, అది నీట్గా అబ్జర్వ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి సమ్మర్స్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ వచ్చేసి డాట్ అండ్ కీ విటమిన్ సి ఈ సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్. సో ఇది వచ్చేసి వాటర్ లైట్ ఫ్లూయిడ్ SPF PA++++ అనేది ఉంటుంది. సో ఇది చాలా ఫేవరెట్, నాకు డైలీ యూజ్ చేస్తాను నేను ఇది. సో జస్ట్ అట్లా తీసుకొని లైట్గా, సో నేను ఆల్రెడీ మార్నింగ్ ఆల్రెడీ అప్లై చేస్తున్నాను. సో ఇది రీఅప్లై చేస్తున్నా. ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోయిందో చూసారా, చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది ఇది. కొంచెం కూడా గ్రీజీ ఫీల్ అనేది ఉండదు సో ఈ సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత. సో ఇది నా ఫేవరెట్ పార్ట్. నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నాకు ఆయిలీనెస్ ఉంటే అస్సలు నచ్చదు. సో లైట్ వెయిట్ సన్ స్క్రీన్స్ అనేవి నాకు చాలా ఇష్టం. సో ఇది నా ఫేవరెట్ సన్ స్క్రీన్ డాట్ అండ్కి. జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి, ఇట్ విల్ బీ యువర్ ఫేవరెట్. సో సన్ స్క్రీన్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్ యూజ్ చేస్తాను. ఏంటి అమ్మాయి సన్ స్క్రీన్ అంటూ సమ్మర్లో ఫౌండేషన్ అంటుంది అంటే, నేను ఎక్కువ ఏం యూజ్ చేయను, జస్ట్ కవరేజ్ కోసం. నా ఫేస్ మీద డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ ఉంది. సో అది కవర్ చేయడానికి జస్ట్ నాకు లైట్ కవరేజ్ కావాలి కాబట్టి నేను అనేది ఫిట్ మీ ఫౌండేషన్ యూజ్ చేస్తాను. సో ఇది ఫిట్ మీ ఫౌండేషన్. ఇది షేడ్ వచ్చేసి 128. లైట్గా యూజ్ చేస్తాను, జస్ట్ కొంచెం తీసుకున్నాను అంతే, ఎక్కువ ఏం యూజ్ చేయట్లా. సో కొంచెం అనేది తీసుకున్నాను నేను ఫిట్ మీ ఫౌండేషన్. సో ఇది వచ్చేసి నేను జస్ట్ డాటెడ్ ఫామ్లో పెడతాను, చెప్పా కదా కవరేజ్ కోసం అని. ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ బ్లెండ్ చేస్తాను. సో బ్లెండ్ చేసాక ఎట్లా ఉంటుందో చూసి. సో నేను యూజ్ చేసే బ్లెండింగ్ బ్రష్ వచ్చేసి మార్క్ నుంచి 4-in-1 బ్రష్. ఇది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే 4 బ్రషెస్ ఒక దాంట్లోనే ఉంటాయి అండ్ ఈజీగా ఎక్కడికైనా ట్రావెల్ క్యారీ చేయొచ్చు. సో ఈజీగా పని అయిపోతుంది. నేను ఎవ్రీడే ఇదే యూజ్ చేస్తాను. అసలు ఈ బ్లెండింగ్ బ్రష్ చూడండి ఎంత స్మూత్ అండ్ డిఫైన్గా ఉందో. సో దీంతో నేను ఇప్పుడు నా ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేస్తాను. ఎప్పుడన్నా కానీ బ్రష్తో యూజ్ చేసేటప్పుడు ఇట్లా డ్రాగ్ చేయొద్దు, జస్ట్ ఇట్లా ప్యాక్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీకు స్ట్రీక్స్ అనేవి పడవు. చాలామందికి ఫౌండేషన్ కానీ ఏదైనా అప్లై చేసేటప్పుడు బ్రష్ యూజ్ చేస్తే మెయిన్ కామన్ ప్రాబ్లం వచ్చేసి స్ట్రీక్స్ లాగా పడితే, అందుకే బ్రష్ అనేది ఎవరు యూజ్ చేయరు. సో మీరు ఏం చేస్తారంటే, నా సజెషన్ వచ్చేసి నా మెయిన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైతే ఇట్లాంటి బ్రష్తో బ్లెండ్ చేసేటప్పుడు ఇట్లా డ్రాగ్ చేయొద్దు ఫౌండేషన్, జస్ట్ ఇట్లా ప్యాక్ చేయండి. సో దీనివల్ల మీకు ఏంటంటే స్ట్రీక్స్ అనేవి పడవు. ఇట్లా అంటే స్ట్రీక్స్ వస్తాయి, ఇట్లా అంటే మీకు నీట్గా బ్లెండ్ వస్తుంది. సో దీనివల్ల చాలామందికి బ్రష్తో చేయడం ఇష్టం, ఎందుకంటే కవరేజ్ బాగా వస్తుంది. బట్ ఏంటంటే స్ట్రీక్స్ పడిపోతాయి అని చెప్పి చాలామంది దీంతో యూజ్ చేయరు. సో ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ యువర్ నెక్. మొహం తెల్లగా కనిపిస్తుంది, నెక్ నల్లగా కనిపిస్తుంది. సో అందుకే మీ ఫౌండేషన్ అనేది నెక్ మీద కూడా అప్లై చేసుకోండి. చూసారా ఈ బ్రష్తో బ్లెండ్ చేస్తే ఎంత నీట్గా పర్ఫెక్ట్ బ్లెండింగ్ అయితే ఉందో. ఐ
ఐ లవ్ ఇట్. ఓకే, ఫౌండేషన్ అయితే నీట్గా బ్లెండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను లైట్గా కన్సీలర్ అప్లై చేస్తాను. సో నేను యూజ్ చేసే కన్సీలర్ వచ్చేసి స్విస్ బ్యూటీది. నా షేడ్ వచ్చేసి 02 శాండ్ సేబుల్. ఇది నాకు హైలైటింగ్ షేడ్, అంటే నా షేడ్ అయితే కాదు. సో నేను అందుకే దీన్ని చాలా లైట్గా యూజ్ చేస్తాను. అంటే ఎక్కువ పెట్టేయకుండా జస్ట్ లైట్గా ఒక్క డాట్ పెడతాను. ఆ ఒక్క డాట్ నాకు సరిపోయింది, నీట్గా కవర్ చేసేసింది. నాకు అక్కడ జస్ట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి బస్. నెక్స్ట్ ఇది వచ్చేసి కన్సీలర్ బ్రష్ నేను యూజ్ చేస్తుంది. సో నీట్గా కన్సీలర్ అనేది బ్లెండ్ చేసుకోవాలి. అండ్ 1 ప్రో టిప్ వచ్చేసి కన్సీలర్ అనేది ఈజీగా క్రీజ్ అయిపోతుంది. సో ఏం చేస్తారంటే మీరు కన్సీలర్ అనేది నీట్గా చాలాసేపు టైం పట్టినా పర్వాలేదు, నీట్గా బ్లెండ్ చేసుకోండి. సో దానివల్ల మీకు కన్సీలర్ అనేది ప్యాచీగా లేదా అండర్ ఐస్ కింద గీతల్లోకి వెళ్ళిపోయి అట్లా కనిపించుకుని అనేది. సో నా కన్సీలర్ అయితే బ్లెండ్ చేసుకున్నాను. సో చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇట్లా కనుక బ్లెండ్ చేసుకున్నట్టు మీ కన్సీలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆల్రెడీ బేస్ అయింది కాబట్టి సో ఈ బేస్ని సెట్ చేసుకుందాం. సో ఈ బేస్ని సెట్ చేసుకోవడానికి నేను యూస్ చేసే పౌడర్ వచ్చేసి లూజ్ పౌడర్ యూస్ చేస్తాను. సో లూజ్ పౌడర్ వచ్చేసి నేను ఫిట్మీ నుంచి తీసుకుంటున్నాను లూజ్ పౌడర్. సో నేను ఈ లూజ్ పౌడర్ అనేది కొంచెం తీసుకొని జస్ట్ సెట్ చేసుకుంటాను, బేక్ చేయను, జస్ట్ సెట్ చేసుకుంటాను నేను. సో కొంచెం పౌడర్ తీసుకొని జస్ట్ బ్యాక్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఇట్లానే అప్పుడు అప్లై చేసుకోండి. చూడండి సో నేనైతే నా బేస్ని నీట్గా సెట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇది చాలా నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తుంది. సో నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్రాంజింగ్ వచ్చేసి మార్స్ది ఐబ్రో ప్యాలెట్. సో నేను ఐబ్రో తర్వాత ఫిల్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రజెంట్ బ్రాంజింగ్ చేస్తున్నాను. సో బ్రాంజింగ్ కూడా సేమ్ బ్రష్ యూస్ చేస్తాను నేను, మార్స్ 4-in-1 బ్రష్. సో ఈ 2 షేడ్స్ తీసుకుంటాను. ఈ 2 షేడ్స్ తీసుకొని జస్ట్ డిఫరెన్స్ చూడండి, ఇటు సైడ్ లైట్గా బ్రాంజింగ్ చేసుకుంటాను నేను. నాకు నోస్ బ్రాంజింగ్ అంటే కూడా చాలా ఇష్టం. సో నాది బ్రాంజింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్. ఒక మేకప్ చేంజ్ చేయడానికి ఐబ్రోస్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. మీరే చేంజ్ చూస్తారు. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా బ్రష్ చేసేసుకుంటున్నాను ఐబ్రోస్ అనేది. నెక్స్ట్ చూడండి, ఐబ్రోస్ ఫిల్ చేశాక ఐబ్రోస్ ఫిల్ చేయకమని, దట్స్ వాట్ డిఫరెన్స్ ఈజ్. సో ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేసుకున్నాం. సింపుల్ మేకప్ టిప్ అనేది చెప్తున్నాను చూడండి. మీకు ఫ్యాన్సీగా ఐ షాడోస్ వేసుకోవడం రాదు, బట్ మేకప్ లుక్ అనేది ఐ షాడో ఉండాలి మీకు కంపల్సరీ.
అనుకుంటే ఒక చిన్న టిప్ చెప్తున్నాను. సో నేనైతే ఈ ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా మార్స్ ప్యాలెట్. నాకు మార్స్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి బాగుంటాయి, మార్స్ ప్రొడక్ట్స్. సో జస్ట్ లైట్ బ్రౌన్ షేడ్, ఈ షేడ్ తీసుకున్నాను, ఈ లాస్ట్ షేడ్ తీసుకున్నాను. ఈ బ్రౌన్ షేడ్ తీసుకొని జస్ట్ లైట్గా బ్లెండ్ చేసుకోండి. కింద కూడా వేసుకోండి. సో జస్ట్ కింద కూడా చేసుకోండి. ఆల్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని హైలైట్ చేసుకోవడానికి ఐలైనర్ చేసుకున్నాం. అంటే డాజ్లర్ ఐలైనర్ నా దగ్గర లాక్మీది కూడా ఉంది, కానీ లాక్మీ కంటే నాకు డాజ్లర్ బాగా సూట్ అవుద్ది అండ్ బాగుండిద్ది. అండ్ ఇది చాలా రీజనబుల్ కూడా. జస్ట్ 80 రూపీస్ 70 రూపీస్కి మీకు ఎక్కడన్నా దొరికిద్ది ఇది. అండ్ బెస్ట్ ఐలైనర్ నాకైతే. ఐలైనర్ పెట్టుకొని మళ్ళీ వస్తాను. సో నేను ఐలైనర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇది కొంచెం డ్రై అవనిద్దాం. సో ఆలోపు మెయిన్ థింగ్, నా ఫేవరెట్ థింగ్, బ్లష్. సో బ్లష్ అంటే నాకు పిచ్చి. బ్లష్ అంత హైలైట్ చేస్తుంది, అంటే ఫేస్ని అంత హైలైట్ చేసిద్ది. సో నేను బ్లష్ యూస్ చేసేది వచ్చేసి ఇన్సైట్ నుంచి యూస్ చేస్తున్నాను బ్లష్. సో ఇది నా ఫేవరెట్ బ్లష్, డైలీ గో టు బ్లష్. నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ బ్లష్ అనేది యూస్ చేస్తా. షేడ్ చూడండి. అండ్ నేను సేమ్ మార్స్ బ్రష్ తీసుకున్నాను, ఇందాక కౌంటర్ చేస్తాను కదా ఆ సైడ్. సో లైట్ బ్లష్ అప్లై చేస్తున్నా. సో బ్లష్ ఇస్ రైట్, బ్లష్ వేసేసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్ కాంబో. సో ఎట్లాగో ఈ వీడియోలో నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అని చూపిస్తున్నా కాబట్టి నా ఫేవరెట్ లిప్ కాంబో కూడా చూపిస్తాను. సో నా ఫేవరెట్ లిప్ కాంబో వచ్చేసి ఈ టూ. ఒకటి వచ్చేసి నార్మల్గానే మార్స్ లిప్ లైనర్ బ్రౌన్ది, అండ్ ఇది షుగర్ పాప్ది లిప్స్టిక్. నా ఫేవరెట్ లిప్స్టిక్. నా స్కిన్ టోన్కి చాలా సూట్ అయింది. లవ్ ఇట్. సో స్టార్టింగ్ నేను వచ్చేసి లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. సో లిప్ లైనర్ వచ్చేసి యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్ లిప్స్టిక్. సో కొంచెం అప్లై చేయండి. ఇది మీరు ఎంత అప్లై చేసినా సేమ్ కలర్ అనేది. దట్స్ ఇట్. కొంచెం ఎంత క్యూట్ ఉందో చూడండి ఈ లిప్ షేడ్. నా ఫేవరెట్ ఇది. ఎంత క్యూట్ ఉంది కదా ఈ లిప్ షేడ్. సో ఇది నా ఫైనల్ లుక్. సో వన్ లాస్ట్ స్టెప్, మస్కారా. ఇది ఎట్లా మర్చిపోతాం. సో చేస్తాను. సో దీని తర్వాత మళ్ళీ నేను వాడేది మార్స్ నుంచే. సో మార్స్ డబుల్ ట్రబుల్ మస్కారా. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ యూ గైస్. సో ఇది నా ఫైనల్ లుక్. నా మేకప్ అనేది ఇట్లా టర్న్ అవుట్ అయింది. అండ్ నేను ఎవ్రీడే బేసెస్కి ఈ మేకప్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు ఏమైనా ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్గా లింక్ అనేది సెండ్ చేస్తాను. సో ఇది నా మేకప్ లుక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. సో మీకు ఇంకా ఏదైతే నా దగ్గర నుంచి కాంటాక్ట్ కోరుకుంటున్నారో జస్ట్ కామెంట్ చేయండి, నేను అది నెక్స్ట్ వీడియోకి చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్.